ఇప్పుడు ఎందుకు ఎవరిని సపోర్ట్ చేశాడు ఈయన? ఈ సినిమా ఇండస్ట్రీ అన్న సినిమా థియేటర్కి జనాలను రప్పించడం అంటే బిగ్ బాస్ హౌస్లో ఒక 30 రోజులు నుండి సూట్ చేసి పట్టుకొని బయటకు వచ్చినట్టు కాదు అని చెప్పి గుర్తుపెట్టుకో. మేము ఇవన్నీ మాట్లాడగలం, కానీ ఎందుకంటే మేము మాట్లాడదు, అది మా సంస్కారం అనమాట. కాబట్టి సినిమా తీసిండు, దానికి నువ్వు 0.4 టమాటో రేటింగ్ అయితే ఇచ్చావన్నమాట. ఇవ్వడంతో తన కొద్దిగా ఫ్రస్ట్రేషన్ అయిండు. ఎవరైనా ఇదే ఎందుకు బ్రో వదిలేయచ్చు, ఒకసారి మెసేజ్ చూడండి ఎంత దీనంగా అడుక్కుంటాడో. ఉడి అమ్మ వీడి వెంటనే ఇటు నుంచి టేసాడు రా. నేను చెప్పలే ఇప్పుడు పోల్చగా టార్గెట్. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఈ రోజు సోహెల్ ఏదో కాంట్రవర్షియల్ ఇష్యూ గురించి మాట్లాడదామని చెప్పి మన బాయ్స్ అనడం జరిగింది. రావణ్ ఫర్ యూ అని ఒక పెద్ద మనిషి ఏదో డిస్కస్ చేశాడంట. దాని గురించి ఒకసారి చూద్దాం ఏం జరిగింది అన్నది. సోహెల్ అని ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్ ఉన్నాడు భయ్య, సెన్స్లెస్ ఇంకా ఇమ్మెచ్యూర్ గా మాట్లాడుతూ ఉంటాడు. బూటుకట్టు బాలరాజు సినిమా బాగలేదు అని చెప్పి పూల చొక్కా చెప్పగానే ఎమ్మటే సోహి ఎలా మాట్లాడంటే అలా మాట్లాడాడు. చొక్కా నవీన్ అని ఉంటాడు, అంటే వాడు ఏంటంటే బేసికల్లీ తీసి పడేసినట్టు. నిజంగా సోహెల్ ఎలా మాట్లాడాడు అంటే పూల చొక్కా గురించి ఎలా మాట్లాడాడు. పూల చొక్కా నవీన్ మన మీద కూడా ఒక ట్రోల్ వీడియో చేసిండు అంటే అది వేరే విషయం. ఎందుకంటే మనల్ని ట్రోల్ చేయడం లేడనమాట. ఎందుకంటే వాళ్ళ ఛానల్ ఇది కోసం చాలా మంది చేస్తూనే ఉంటారు, మనం చూసి చూన్నట్టు చేస్తాం. కాకపోతే ఫస్ట్ టైం ఎవడడిగాడ్రా నిన్ను ఈడికిడే వేసేస్తున్నాడు కాన్ఫిడెన్స్. యుద్ధం జరుగుతుంది, జరగకపోతే ఆడే స్టార్ట్ చేస్తాడేమో యుద్ధాన్ని. ఆడి గురించి ఆడికి తెలిసినంత బాగా మనకు తెలియదుగా భయ్యా. అది కరెక్టే. శ్రావణ్ హాస్ అ పాయింట్, వ్యాలిడ్ పాయింట్. రియాక్ట్ అవ్వడం రివ్యూవర్ మీద. ఇప్పుడు దాకా చాలా మంది చాలా రకాలుగా రివ్యూ ఇచ్చారు. గుంటూరు కాలం సినిమా బాగలేదని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మీద మహేష్ బాబు రియాక్ట్ అయ్యాడు. ఎందుకంటే అది మహేష్ బాబు గారి సంస్కారం. ఇవేంటి మన కోసం మాట్లాడుతున్నాడా? ఏమో ఏమో ఆగు చాలా బాబు రియాక్ట్ అయ్యా, చెప్పు. మహేష్ బాబు గారు రియాక్ట్ అయ్యారు అంటున్నాడు ఏంటి? అదాని సంస్కారం అంటున్నాడు మళ్ళీ. రియాక్ట్ మరి ఏదో చెప్పాడు రా, 5 సెకండ్ వెనక్కి వెళ్ళి పెట్టి ఒకసారి. వాళ్ళ మీద మహేష్ బాబు రియాక్ట్ అయ్యాడు. ఎందుకంటే అది మహేష్ బాబు గారి సంస్కారం. సలా సినిమా చాలా చెత్తగా ఉందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ మీద ప్రభాస్ అయినా ప్రశాంత్ నీల్ అయినా ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే అది ప్రభాస్ అయినా ప్రభాస్ ఫ్యాన్స్ కైనా. ఓకే అరే మాటలు మింగేస్తావేంట్రా ముండా కొడక. దాన్ని అంత ఎలా తీసుకుంటారు తెలిసి ఎవడైనా విన్నాడు పిచ్చినా కొడక జడ్డాడు రైడు. అదే కదా రియాక్ట్ అయ్యాడు అని అన్నాడు కదా. అది అలాగే రియాక్ట్ అయ్యాడా అది కలిపేసాడు. చెప్పురా, ఒత్తులు దీర్ఘాలు మిస్ చేస్తే ఏమవుతుందో చెప్పాడు. ఊకి ఆకి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రశాంత్ నీల్ గారి సంస్కారం. కానీ ఈ బూటుకట్టు బాలరాజు సినిమా బాగలేదు అని చెప్పి పూల చొక్కా చెప్పగానే ఎమ్మటే సోహి ఎలా మాట్లాడంటే అలా మాట్లాడాడు. పాపం మనోడు చెప్పినట్టే కొన్ని బాడీ షైమింగ్ చెప్పిండు అనమాట. బాడీ షైనింగ్ కాదు ఒక నిమిషం. వాళ్ళంటే మహేష్ బాబు ప్రభాస్ వాళ్ళు. మరి పోల్ చొక్క సోహెల్ అన్నాడంటే సోహెల్ కాబట్టి రియాక్ట్ అయ్యాడు. అలా చూసుకుంటే ఈ రకంగా నాకు వచ్చేస్తుంది త్రివిక్రమ్ నుంచి మహేష్ బాబు నుంచి మెసేజ్ వచ్చేస్తుంది ఇన్స్టాలోని, ఎలా నాటకాలు ఆడుతున్నావా కుర్చీ మడత పెడతానని. అది కానీ అది చేయలేదంటే అది మహేష్ బాబు సంస్కారం. అది త్రివిక్రమ్ సంస్కారం. అరే ఇంకెంత మందికి సంస్కారం ఉంటే మా ఇంట్లో ఏముంది, త్రిబుల్ సోప్ సంస్కారం. ఫేస్ అచ్చం టమాటో ఫేస్ లాగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. దీన్ని అసలు అగ్రి చేయడానికి లేదనమాట. తను మాట్లాడింది నీ గురించి కాదు, నిన్నేమి స్ట్రగులింగ్ యాక్టర్ అనలా, నీకేం యాక్టింగ్ చేత కాదనలా, నువ్వు ఏడుస్తుంటే నవ్వు వస్తుంది అని చెప్పడంలా. ఏమన్నాడు మనోడు పాపం, జస్ట్ లైక్ సినిమా బాగలేదు, సినిమాలో తెలంగాణ స్లాంగ్ని కూని చేశారని చెప్పి తను చెప్పిండు. కానీ బాడీ షైమింగ్ చేస్తూ చేసేటటువంటి రేటింగ్ని హేళన చేస్తూ, తన ఛానల్ని హేళన చేస్తూ, తన సబ్స్క్రైబర్స్ని హేళన చేస్తూ చాలా నీచంగా అయితే మాట్లాడడం జరిగింది. ఇదైతే ముమ్మాటికి తప్పే అనమాట. ఇంకెన్ని సంవత్సరాలు రా బాబు బాడీ షైమింగ్ చేస్తారు, ఇంకెన్ని సంవత్సరాలు రివ్యూ మీద పడేయడం, ఇంకెన్ని సంవత్సరాలు రివ్యూ ఇచ్చే వాళ్ళ మీద ఆడటం. అది చెప్పేటటువంటి రైట్ ఎవరికైనా ఉంటుంది అనమాట. అలా చెప్పిన వాడిని ట్రోల్ చేశారు చూసారు. ఇది ఇంగిత ఈ ఏదో నోటికి వచ్చినట్టు ఈ ఛానల్లో వీడు వాక్కున్నాడు అని ఎవరు అనొద్దని ఇండైరెక్ట్ గా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు వీడు. అదే అంటున్నాను, బిఫోర్ సమ్మన్ ఫక్ యూ ఆర్ డూయింగ్ అ క్రింజ్, ఫక్ యువర్ సెల్ఫ్. మిగతా వాడు వేస్తే నీకు పెద్ద నొప్పి అనిపిస్తుంది. సబ్స్క్రైబర్స్ అన్నాడంట, ఫీలింగ్స్ అని పెట్టేస్తాడు అక్కడ. కాదు అసలు ఆడేదో జనరల్ గా ఒక మాట అని ఉంటాడు. ఈడేమో దాన్ని 100 సార్లు బాడీ షేమింగ్ అనుకో. నీ మొక్కను నువ్వు చూసుకోరా, తర్వాత షేమ్ ఫీల్ అవుదు. అలా ఒకసారి జూమ్ చేయి, అదే మొక్కను జూమ్ చేయి ఎలా ఉందో చూడు శ్రావణ్. వెళ్ళిపోతాం. చిన్న నిబ్బా మొహంలో ఉంది, అదే పళ్ళు పైకి
అమ్మో నరాలన్నీలా ఉన్నాడు రా. నరాలు నరాలన్నీ అని కామెంట్ లో వద్దురా మళ్ళీ కొత్త నేమ్ స్పామ్ చేయండి. అర్థం కావట్లా నీకు ఉన్నటువంటి ఆవేశానికి నువ్వు ఎలా గెటన్ అవుతావు. నీ గురించి నేను మాట్లాడతాను. నేను ముందు పూల చొక్క గురించి వాటి ఉంచుదాం, నీ గురించి మాట్లాడదాం. ముందు నువ్వు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు, ఏ విధంగా మాట్లాడావు. యూట్యూబ్ లా దొరకబట్టి మీ ఇంటికి వచ్చి తరిమి కూడా ఈ విధంగా బయటికి గుంజు కొడతా, ఈ విధంగా గుట్టలు ఇప్పదీసినంతా అని చెప్పి మాట్లాడినవా లేదా? అది ఎవరిని అన్నాడు తెలుసా? నెగిటివ్ కామెంట్స్ వీళ్ళని అన్నాడు రా. వీడికి ఏంటి నొప్పి మధ్యలో అనుకున్నట్టు భుజాలేట అన్ని తడేసుకున్నాడు. అరే భుజాలేట రైడ్ అన్ని తడుముకుంటారు రా. ఒట్టగా తడుముకుంటున్నాడు. అలా మాట్లాడచ్చు, స్టేజ్ మీద అలా మాట్లాడచ్చా? ఒకసారి చెప్పు. నాకు విమర్శలు వచ్చినాయి, నా పేరెంట్స్ తిట్టారు అంటవా? తిట్టండి ఎవరిని? మహేష్ బాబు గారి పేరెంట్స్ తిట్టిన వాళ్ళు ఉన్నారు. వీడు మాట్లాడితే అక్కడికి వెళ్ళిపోతున్నాడు రా. ఫస్ట్ ఇక్కడ మహేష్ బాబు, ప్రభాస్, ప్రశాంత్ వీళ్ళ మీద మాత్రం ప్రశాంత్ ఒక ఫ్యాన్ వార్ మళ్ళీ వీడు మాటలతో స్టార్ట్ చేస్తున్నాడు. మళ్ళీ మా వాళ్ళని ఎవరో తిట్టేది అది అని చెప్పి ఇలాంటి సార్ తీసుకెళ్లి రోడ్డు మీద అడ్డంగా ఒకసారి నిలువుగా ఒకసారి అరిగితే అరే వీడి వల్ల నేను డైరెక్షన్ ఇలాగ అడ్డం అంటున్నాను, ఇలా నిలువు అంటున్నాను చూడు, అలాగ ఉంటది. కాదురా, మీకు తెలియని విషయం ఏంటంటే వీడు ఇంకో వీడియో కూడా చేస్తాడు దీని మీదే. అది కూడా నేను ఇప్పుడే పెడతా, మిమ్మల్ని అందరినీ చంపుతా. మరి పవన్ కళ్యాణ్ గుంజు కొడతా, బట్టలు ఇప్పితంతా అనొచ్చుగా, ఎందుకనలేదు? అది ఆయన సంస్కారం. ఈ విధంగా చిన్న లూజ్ మాట చూసావు, ఇది నీ సంస్కారం అనమాట. ఈడు వామో పొల చొక్కా అని పెట్టకూడదురా, సంస్కారం అని పెట్టుకోవాలరా వీడియో పేరు. మనం సంస్కారం అని పెట్టకూడదు. వద్దు బరాబర్ ట్రెండింగ్ లోకి వెళ్ళాం. రావణ్ ఫర్ యూ కేర్ ఆఫ్ సంస్కారం అని పెట్టిరా మా రావణ్ ఫర్ యూ రోస్ట్ కేర్ ఆఫ్ సంస్కారం అని పెట్టి అదైపోయింది. మళ్ళీ రీసెంట్ గా మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాతో వచ్చినావు నువ్వు. ఆ టైంలో ఏం జరిగిందని అంటే, కానీ గురు ఒకటి చెప్పనా, మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా చాలా బాగుంది తెలుసా గురు? చాలా బాగుంది మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా, బాగుంది. కాన్సెప్ట్ వైస్ చాలా బాగుంది గురు. మైక్ 1.25 సరిపోద్ది గురు. ఆడిది 1.25 ఎందులో పెట్టినా ఫాస్ట్ గానే ఉంటుంది గురు డైలాగ్ డెలివరీ. అరే మహేష్ బాబు గారు వస్తున్నప్పటికీ హనుమాన్ మూవీకి, సాయంత్రం మూవీకి, నాచారంగా థియేటర్లు ఇచ్చారుగా. నీడేమంటే నాకైతే అర్థం కావట్లా. అప్పుడు ఆ విధమైనటువంటి లూజ్ మాట మాట్లాడినాను. ఇక భయపెడితే ఎవడు రాడు, బెదిరిస్తే ఎవడు రాడు, ఇక ఏడితే వస్తారని చెప్పి ఈ విధంగా వచ్చి నాకు తెలిసి నెక్స్ట్ ఫ్యామిలీ సినిమాలు చేయాలనుకోవట్లేదు. మైక్ ముందు సింపతి దొబ్బుతున్నాను అని మేము అనొచ్చా? అను, ఎందుకంటే అది మా సంస్కారం. ఏ విధంగా మళ్ళీ సంస్కారం స్పెల్లింగ్ చెప్పు బాబు. మాకైతే సంస్కారం ఉంది, మేము రివ్యూ ఇచ్చేవాళ్ళం చూసిస్తున్నాం అన్నమాట. రివ్యూ చెప్పే వాళ్ళని చూసే చెప్తున్నాను. గురు ఆపు గురు ఒకసారి, వీడు చూసి చెప్తున్నారంట రివ్యూ చెప్పడం ఏంటి గురు? వాడు ఆర్సీయూ రావణ్ ఫర్ యూ సినిమాటిక్ యూనివర్స్ ఈడే క్రియేట్ చేసేసి ఫ్రెండ్స్ నేనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అదైతే ఓకే లాస్ట్ లో చెప్తాడు ఇదంతా. ఈ సినిమా ఇండస్ట్రీ అన్న సినిమా థియేటర్కి జనాలను రప్పించడం అంటే బిగ్ బాస్ హౌస్ లో ఒక 30 రోజుల నుండి సూట్ కేసు పట్టుకొని బయటకు వచ్చినట్టు కాదు అని చెప్పి గుర్తుపెట్టుకో. మేము ఇవన్నీ మాట్లాడగలం, కానీ ఎందుకంటే మేము మాట్లాడదు, అది మా సంస్కారం అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకో బ్రో, సినిమా బాగుంది బాగలేదు అనేటటువంటిది వాడి మాట్లాడావుగా. ఇప్పుడు మాట్లాడావు కదా బ్రో, మళ్ళీ మాట్లాడుతానంటే ఏంటి? ఇదేదో కానీ నీకు తగలలేదు అన్నట్టుంది. అలా కాదు, ఇప్పుడు ఆడి పెద్ద ఎదవా, పోరంబోకు, సన్నాసి, దుర్మార్గుడు అని మనం అనాలి, కానీ మనం అనం. అది మా సంస్కారం, అది అంతే. మళ్ళీ మన హీరో ఫామ్ లో ఉన్నాడు. ఎక్కేసావురా, ఒక మెట్టు ఎక్కేసావురా శ్రావణ్. నచ్చిన చెప్పి మొహాన చెప్తా, ఈ విధమైనటువంటి నచ్చిన, ఈ విధమైన నచ్చలేదని చెప్పి. యాక్చువల్లీ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడి బాధ ఏంటి? ఈడి మీద రియాక్ట్ అవ్వలేదనా? ఈడి మీద నెక్స్ట్ రియాక్ట్ అయ్యాడు. ఆ వీడియో పెడతాను చూడండి. ఈడి మీద సోహెల్ రియాక్ట్ అయ్యాడు. ఇలా మాట్లాడితే రియాక్ట్ అవుతాడని తెలుసు, అందుకే ఈడు రియాక్ట్ అయ్యాడు ఫస్ట్ ఆడి మాటలకి. నీకు లేదు సోహెల్ బ్రో అని చెప్పి గుర్తుపెట్టుకో. నా పేరేందో తెలుసు కదా, మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు, నీ పేరేందో మన అందరికీ తెలుసు, కానీ యాక్చువల్లీ నేను నీకే చేయలేదు, కానీ నేను నిజానికి చేస్తానని చెప్పి గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది ఫ్రెండ్స్ పూల చొక్కా. ఇప్పుడు ఎందుకు ఎవరిని సపోర్ట్ చేశాడు ఈయన? అరే ఇక్కడ ఆడు ప్రమోట్ చేసుకున్నాడు రాడు, అంత మంచి సంస్కారం. అదే కదా, అదొకటే, అది క్లియర్. ఓకే, అది మీకు అర్థమైంది కదా. ఓకే ఓకే, అది నీ సంస్కారం, నువ్వు అర్థం చేసుకున్నావు. సో ఫాస్ట్ అయిపోయింది, స్లో చేస్తాను, నార్మల్ పెట్టేస్తాను. ఆడు మాటలు అర్థం అవ్వట్లేదు లేకపోతే. మనుషులు మిస్టేక్ చేస్తూ ఉంటారు, బట్ ఐ హోప్ నెక్స్ట్ టైం నుంచి మంచి రివ్యూస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నమస్కారం సోహెల్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ రిప్లై అనమాట. నువ్వు దీనికోసమే కదరా ఆ వీడియోలో అంత చేసింది, అంత సంస్కారంగా మాట్లాడింది. సాధించావు కదరా. ఇది సారి నా అసలు రూపం దొంగన కొడుక.
అది చూడండి మొక్కల్లో ఈ విధంగా ఆనందం చూడాడు కళ్ళలో. నేను యాక్చువల్లీ సోహెల్ రియాక్ట్ అయ్యాడంటే అదే అనుకున్నా. అనవసరంగా వీడికి రిప్లై ఇచ్చి వీడి స్థాయిని పెంచాడు. ఆ, నువ్వు అది ఫస్ట్ ఆయన సంస్కారం. ఆడి స్థాయిని కాదు కానీ కెమెరా స్థాయిని పెంచు కొంచెం, లేకపోతే ఏవేవో చూడాల్సి వస్తుంది. రియాక్ట్ అవుతారు, రిప్లై Next ఇస్తారని item. చెప్పి నేను అసలు అనుకోలేదు. ఎందుకంటే నేను మీ మూవీ గురించి కూడా బ్యాడ్ గా మాట్లాడినా, లైక్ నచ్చలేదు అనేటటువంటి మాటే చెప్పాను అనమాట. అండ్ ఇంకేదో ట్రోల్స్ కూడా బయట జరుగుతున్నాయి అనమాట, వాటన్నిటిని పట్టించుకోమాకండి. ఎందుకంటే మీరు చాలా పొలైట్ గా రిప్లై ఇచ్చారు చూసారు, అదే నాకు బాగా నచ్చింది అనమాట. అండ్ ఇప్పుడు ఒకటి చెప్పదలుచుకున్నా, మీ సరే సరే డబుల్ యాక్షన్. ఓకే, అందరూ ఎదురు పెడితే ఎంగేవాళ్ళే తప్ప ఇంత పద్ధతిగా చెప్పినాడు ఎవడో లేడు. మొదటిసారి చెప్పేసరికి ఎక్సైట్ అయిపోతున్నాడు కుర్రాడు. అడు అంటే టోన్ మారిస్తాడు చూసావా, ఇందాక వీడియోకి ఇప్పటికి వీడియోకి. అదే కదా. వట్టకాల స్టార్. అదే విధంగా మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటటువంటిదైనా, వేరే వాళ్ళు రివ్యూ ఇస్తారు కదా, వాళ్ళ గురించి మాట్లాడేదానికైనా జాగ్రత్తగా మాట్లాడండి. అప్పుడు మా తరపు నుండి, మా రివ్యూవర్స్ తరపు నుండి, ముఖ్యంగా రావణ్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ నుండి మీకు 100% సపోర్ట్ ఉంటుంది అనమాట. అండ్ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఆల్రెడీ రివ్యూ చెప్పేసిన, ఇంకేం చెప్పినా కానీ ఏదో డబ్బా కొడుతున్నట్టు ఉంటుంది అనమాట. నాలుగు నుంచి కొడుతుంది నువ్వు అదేరా నీ అబ్బా. ఇప్పటికీ మించిపోయింది లేదు, ఇప్పటికైనా తెలుసుకున్నాం, మంచిదే. కాదు అదేటాడు మెల్లగా వార్నింగ్ చేస్తాను, మా నుండి నీకు సపోర్ట్ అంటే లేకపోతే నీకు తోలు తీసేస్తాను అంటాడేంటి. అలాగని సోహిల్ గానే వీడికి రిప్లై అవ్వకపోతే ఏంట్రా పరిస్థితి సోహిల్ది? ఇంకొక 10 వీడియోలు పడిపోతున్నాయేమో. వీడికి రిప్లై వచ్చేంత వరకు అదే వాడిని దొబ్బుతాడు. ముఖ్యంగా పూల చొక్కా నవీన్ గురించి మాట్లాడాలి. నేను తను నా మీద ట్రోల్ చేసింది అనమాట. రావణ్ ఫర్ యూ అంటే రాంగ్ వన్ ఫర్ యూ అని కూడా తను ఒక మాట అన్నాడు. కానీ మన సోహెల్ అన్న కరెక్ట్ గానే చెప్పాడు రా. కాదు నువ్వు రాడ్ వన్ ఫర్ యూ గడివరా, నువ్వు రాడ్ నా కొడక. కాదురా, ఇందాక వీడియోలో మరి పోల్ చక్కని అంత సపోర్ట్ చేసి మాట్లాడాడు, ఇప్పుడు రిప్లై రాగానే పోల్ చక్కని తిడతా. ఇప్పుడు అది ఏమేంటంటే పూల చొక్కా నుంచి రిప్లై రావాలి. సోహెల్ అన్న సారీ చెప్పాడు. అరే యాక్చువల్లీ అక్కడ సోహిల్ సారీ చెప్పలేదు, వార్నింగ్ ఇచ్చాడు. అదే కదా. స్వీట్ వార్నింగ్, అయ్యి బ్లడీ స్వీట్. వాడికి అర్థం అవ్వలేదు అది. ఎలా అంటే పూల చొక్కా మీద రియాక్ట్ అయిన విధానం వేరు. ఈ దగ్గరికి వచ్చేసరికి ఈ అమ్మాయి పెంట మీద రాయితీ మళ్ళీ మన మీద పడుతుంది, ఎందుకు వచ్చిన కావాలని. ఈయన ఎలా చూసాడంటే పిల్లలరా మీరు అనుకుని పంపించేస్తారు కదా పక్కన ఆడుకొని. కాదురా, సోహెల్ చెప్పింది ఎలా ఉంది తెలుసా, బ్లడీ స్వీట్ లా ఉంది. వీడు చెప్తుంటే బ్లడీ ఫూల్ చెప్తున్నట్టుంది. ఇది మాకు తన గురించి ఈ విధంగా తన ఫేస్ ని అవైలన్ చేసిండు, బాడీ షేమింగ్ చేసిండు అని చెప్పి నేను 100% పూల చొక్కాకి సపోర్ట్ గా మాట్లాడినా. తను ఏమి ఎంకరేజ్ చేస్తూ తనే డిక్రేజ్ చేస్తూ మాట్లాడలేదు. కానీ నాకు సోహెల్ కాల్ చేశారు, సోహెల్ కాల్ చేస్తే కొంచెం మాట్లాడారు. తనైతే ఇది బెటర్ అనమాట స్క్రీన్ షాట్. ఒకసారి స్క్రీన్ షాట్ లో చూడండి, తను పాపం చాలా ఇరిటేట్ అయిపోతున్నాడు, చాలా ఎంబారసింగ్ గా ఫీల్ అవుతుండు. ఈ విధంగా అరే ఈడేదో కాంటాక్ట్ నంబర్ సేవ్ చేస్తాడు రా, ఎవరన్నా మెసేజ్ పెట్టమన్నాడు పెట్టేసాడు. ఇప్పుడు అదంతా వద్దులే ఇప్పుడు మనకి అది. నెక్స్ట్ మాటలు నేను మాట్లాడకూడదు. ఐఎమ్ సారీ నవీన్. ఒకసారి ఏమేమి సేవ్ చేసుకుంటూ చూడండి, నవీన్ అన్న అని చెప్పి సేవ్ చేసుకుంటూ. ఈ విధంగా తను చాలా పశ్చాత్తాపడుతుండో. పశ్చాత్తాపడుతున్నాడు అంట. ఎందుకు బ్రో వదిలేయచ్చు, ఒకసారి మెసేజ్ చూడండి ఎంత దీనంగా అడుక్కుంటాడో. ఉడి అమ్మ వీడి వెంటనే ఇటు నుంచి టేసాడు రా. నేను చెప్పలే ఇప్పుడు పోల్చ టార్గెట్ పక్కన పెట్టు, ఇటువైపు నీళ్ళు చల్లుతున్నాడు, ఇటువైపు కిరోసిన్ చల్లుతున్నాడు. తను సారీ చెప్పినప్పటికీ ఈ విధంగా పూల చొక్కా బ్రో ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళి నేనేదో హైలైట్, సోహెల్ తప్పు, సోహెల్ పనికిరాడని చెప్పి చెప్పడం ఏదైతే ఉందో నచ్చలేదు అన్నట్టు వదిలేయాలన్నమాట. తను కష్టపడి సినిమా తీసిండు, దానికి నువ్వు 0.4 టమాటో రేటింగ్ అయితే ఇచ్చావన్నమాట. ఇవ్వడంతో తనకు ఫ్రస్ట్రేషన్ అయిండు. ఎవరైనా ఇది అరే ఇదే కదరా లాస్ట్ టైం కూడా అది చెప్పింది, ఇదే పూల చొక్కా మీద అదే సోహిల్ రియాక్షన్ అందుకే అయ్యాడు. ఆ పాయింట్ చెప్పరా అంటే ఇప్పుడు చెప్తున్నాడు చూడు చెత్తనా కొడుకు. అప్పుడేమన్నాడు, తన సినిమా చూశాడు, తన ఒపీనియన్ చెప్పాడు, సో నువ్వు అలా రియాక్ట్ అవ్వకూడదు నొప్పి అన్నాడు. ఇప్పుడు చూడు చెత్తనా కొడుకు ఎలా మాట్లాడుతున్నాడు. కష్టపడి సినిమా తీసిండు, దానికి నువ్వు 0.4 టమాటో రేటింగ్ అయితే ఇచ్చావన్నమాట. ఇవ్వడంతో తనకు ఫ్రస్ట్రేషన్ అయిండు. ఎవరైనా ఇదే ఇప్పుడు తను అన్ని కోట్లు పెట్టి ఆడు జీవితంలో ఆడు ఒక్క సినిమా కూడా చూసి ఉండడు రావణ్ గడు. పందెం గడు చెప్తున్నాను, ఇంపాసిబుల్ ఒక్క సినిమా కూడా చూసి రివ్యూ చెప్పడం. సినిమా గురించి మాట్లాడాలంటే సినిమా తీయాల్సిన అవసరం లేదు, జస్ట్ కొద్దిగా నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. నీకేరా జాడర్ రిప్లై నేను ఇచ్చినట్టున్నాడు. సారీ సార్, నేను అనుకోలేదు మీరు వెంటనే మీకు రీచ్ అయిపోద్దని చెప్పి. కంటిన్యూ చేయండి, ఆయన చెప్తున్నాడు. నేనే అనుకున్నా సోహెల్ బ్రో నువ్వు ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయి, మాకు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ కంటెంట్. మిస్టర్ ప్రెగ్నెంట్ ఎంత బాగుంటది కంటెంట్. అరే నాకు ఆడు చెప్పింది ఎక్కలేదు కానీ సందీప్ గారు చెప్పింది మాత్రం చాలా నొప్పి వచ్చిందిరా. ఆ వీడియోలో కనీసం 1-2 సార్లు చూస్తాను రా నేను వెనక్కి వెళ్ళి. మళ్ళీ ఆ డైలాగ్ రాదు. ఓకే వెరీ గుడ్, నువ్వు పెట్టి ఎక్కుతారా సందీప్, వెరీ గుడ్.
ఆ తర్వాత ఏమైంది బ్రో, ఈ విధంగా నువ్వు కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసినావు అనుకో, నీ రావణ్ ఫర్ యూ, పూల చొక్కానో, తైవీవో, మహిదరో ఎవ్వరు ఆపలేరు నిన్ను. నువ్వు లేవాల్సి వాళ్ళు ఎందుకు రా ఒరే, తెచ్చేది? వాళ్ళ వీళ్ళు వాళ్ళు ఎవ్వరు దైవంతో సమానంగా లేదు. పోల్చుకున్నాడు. ఆపే బ్రో పూల చొక్కా బ్రో. నేను తన తరపు నుండి నిన్ను అడుగుతున్నా అనమాట. తను మీరు ఒకటి వదిలేస్తున్నారా? ఇందాక ఒరే, అర్థం కాదు కదా, సోహెల్ అంత దారుణంగా తిట్టాడు కదరా. అంటే లైక్ అదే ఇందాక నుంచి చెప్తుంది అదే కదరా. ఎందుకు పట్టేస్తున్నావు మాయా, అది ఇది అని అంటున్నాడు. ఒకట్రా ఫస్ట్ వీడియోలో సోహెల్ ఎందుకు తిట్టాడు? ఈడు సోహెల్ దాకా వెళ్ళడానికి వెళ్ళిపోయాడు. సోహెల్ కాదురా, reply ఇచ్చాడు. నేను అంటే పర్సన్ గురించి, హ్యూమన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీకు ఎవడైనా నచ్చితే వాడి వైపే ఉండు. తప్పు చేస్తే తప్పు చేసావని చెప్పు, కాకపోతే చేయలేదా వాడిని సపోర్ట్ చేయి. లేదంటే అంతే అటు తప్ప ఇటు కాకుండా first మూసుకొని కూర్చో. అంతే కదా. నువ్వు అటు ఫస్ట్ వీడియోలో ఏమో పోల్ చొక్కాకు సపోర్ట్ చేస్తావు, సెకండ్ వీడియోలోనేమో సోహెల్కి సపోర్ట్. నువ్వు ఎప్పుడు వెంతకి అటుకి ఇటుకి కాకుండా ఉన్న 0.5 గడువా ఏంటి? ఇక ఆపే, నేను ఏం అనట్లేదు అనమాట. నా సపోర్ట్ ఎప్పుడు నీకే. ఏంటి కోట్లు పెట్టడం అంటే దేనికి పెట్టాడు సోహెల్? ఇప్పుడు నీకు ఈడు చెప్పాడు చూసాడా? కోట్లు పెట్టాను బ్రో అని. ఈ చూడకుండా ఎందుకు కబుర్లే? సిఏ ఇడు సోహెల్, సిఏ ఇడు. ఈడు ఓయే ఓవర్ యాక్షన్. ఈడు సిఏ. వాళ్ళ చొక్కాగా ఉంటుంది నా సపోర్ట్ ఎప్పుడు. నేను సోహెల్కి సపోర్ట్ చేయట్లేదు. అరే ఈ వీడియోలో 4 నిమిషాల 42 సెకండ్ల వీడియోలో 4 నిమిషాల 17 సెకండ్లు సోహెల్కే సపోర్ట్ చేశాడు. ఇప్పుడు ఆ డైలాగ్ చూడు, విను. నేను ఏం అనట్లేదు అనమాట. నా సపోర్ట్ ఎప్పుడు నీకే. పూల చొక్కాగా ఉంటుంది నా సపోర్ట్ ఎప్పుడు. నేనే సోహెల్కి సపోర్ట్ చేయట్లేదు. అయిపోయిందేదో అయిపోయింది అనమాట. నేనే ఇంత తగ్గి మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా ఈ విధంగా మాట్లాడితే బాగుంటుందని చెప్పి. లేదు గురు, నాకు ఒకటి డౌట్. వాడు ఎప్పుడైతే నేను సోహెల్కి సపోర్ట్ చేస్తున్నానో లేదు అన్నాడో చెప్తున్నానా, అండ్ హీ ఎన్డ్స్ అప్ విత్ ద మోస్ట్ ఫకింగ్ డైలాగ్, నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, నాకు ఏమీ సంబంధం లేదు. వీడు ఇప్పుడు స్థాయి దిగాడంట. అసలు నీకు ఎవడరా, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు నీకు తెలీదు, ఇదేమో ఏదో స్టేజ్ లో ఉన్నాను అనుకుంటున్నాడు, చెప్తే వెండు. మనోడు సినిమా తీసుకున్నాడు రా సోహెల్, పోల్ చొక్కకి నచ్చలేదు. మనోడు రివ్యూలు ఏమో మనోడు ఇచ్చుకున్నాడు. అది నచ్చక సోహెల్ గాడు అంటే ఫస్ట్రేషన్ అన్నాక ఉంటది అదేరా. వన్ థింగ్ ఈజ్ ఫైనల్ రా బావా, సినిమా కష్టపడి తీశారు కాబట్టి ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఉండడం తప్పేం లేదు. ఫస్ట్రేషన్ కానీ అది బయటకు వచ్చి చెప్పడం అనేది ఒక్కొక్కలా తీసుకుంటారు, కాదనట్లా. అది పోల్చక్క వాడు చూసి వీడెందుకు మధ్యలో మాట్లాడుతున్నాడు, ఇద్దరికి ఏమవుతాడు వీడు? అరే ఇక్కడ పాయింట్ ఒకటేరా, ఆ థియేటర్లు ఆపేశారు, సినిమా వేయలేదు. ఇప్పుడు మనోడేమి పెద్ద హీరో కాదు, బట్ ఇంకోటి ఏంటంటే ప్రమోషన్స్ కూడా అంతలా చేయలేదు రా. చేసిండుంటే చూసేవారేమో. మ్యాటర్ అంతే, ఫినిష్ అంతే. పోల్ చక్కవాడి మీద ఇచ్చుకుపడ్డం మనోడు చేసిన తప్పు. అదొక్కటి సరిగ్గా మాట్లాడుంటే నీట్ గా అయిపోయేది మనోడికి. ఈ సినిమా సరిగ్గా రాకపోతే నెక్స్ట్ సినిమా డెసిషన్ జాగ్రత్తగా తీసుకోవాలి, స్టోరీ సిట్టింగ్ జాగ్రత్తగా చేసుకోవాలి, సినిమాలో యాక్టింగ్ బాగా చెయ్యాలి. ఆయన చెయ్యలేదు అన్నట్లే. ఇప్పుడు విక్కీ అంటున్నాడు మిస్టర్ ప్రెగ్నెంట్ చాలా బాగుంది అని సోహెల్ది. అంటే బాగుంది అని అంటే ఎందుకు బాగుంది? స్టోరీ బాగుండి ఉంటుంది, లేకపోతే తను బాగా యాక్ట్ చేసి ఉంటాడు, లేకపోతే కరెక్ట్ గా ఈ టైంలో దిగింది. నాకు తెలిసి నేనైతే చూడలేదు మిస్టర్ ప్రెగ్నెంట్, ఎందుకంటే ఐ కుడెంట్ హ్యావ్ టైం టు చెక్ ఇట్ అవుట్. నేను చూడలేదు, నిజంగానే చూడలేదు. ఇప్పుడు వికాస్ గారు చెప్పాడు బాగుందని, నేను చూడడానికి ట్రై చేస్తాను. అలాగే ఇప్పుడు ఏదో బూట్ కట్ రాజా వచ్చింది, అది ఎందుకు బాగాలేదో చూస్తాను, వాట్ వెంట్ రాంగ్ అనేది చూడాలి. కానీ దాని గురించి డిబేట్ పెట్టి కంక్లూజన్స్ ఎందుకు? వీడి కంక్లూజన్ కూడా ఇవ్వట్లేదు రా. హీస్ బీయింగ్ లైక్ ఎ స్ట్రింగ్ విచ్ ఇస్ అటాచ్డ్ టు బోత్ ద ఎండ్స్. యాక్చువల్లీ మనం 2 వీడియోలా చూసాం. దీనికి ముందు ఒక వీడియో చేశాడు, అది రివ్యూ వీడియో. కాదు కావాలంటే మోకాల మీద ఇలా కూర్చుని పోయి అయ్యా 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 వద్దయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా అయ్యా తీసేయండి అయ్యా అయ్యా వద్దయ్యా వేడుకుంటాను. అన్నా వద్దన్నా, అన్నా దీప అన్నా వద్దన్నా ప్లీజ్ అన్నా, దీపతో అన్నా అన్నా ఈ ప్యానల్ మమ్మల్ని తీసాయి. సరే షార్ట్ ఫిలిం. ఓకే, సో ఇక్కడతో ఈ వీడియో చేస్తాం గైస్. థ్యాంక్ యూ సో మచ్.